బెంగళూరులో కీచక పర్వం కళ్ల ముందు నుంచి చెదిరిపోకముందే మరో దారుణం. హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు కామాంధులు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అటుగా వచ్చిన కొంతమంది స్థానికులు దుండగుల దుర్మార్గాన్ని గుర్తించి పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అబ్దుల్లాపురంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని తన ఇల్లు అయిన గుంతపల్లికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అదే రోడ్డు పైన మద్యం మత్తులో ఉన్న ఇద్దరు, ఏదో ఒక ప్రైవేట్ కార్ డ్రైవర్ షిఫ్ట్ డీజర్ కారు TS 08 UP 66 అనే కారులో ఇద్దరు యువకులు మద్యం తాగుతూ ఉండిపోయారు. అయితే అటుగా వెళ్తున్న ఈ అమ్మాయిని అదే కారులో లాగేసి కాళ్ళు చేతులు కట్టేసి అమ్మాయి పైన అత్యాచార యత్నం చేయబోతుంటే అక్కడే ఉన్న ఒక గొర్రెల కాపరి, ముసలివాడైన గొర్రెల కాపరి చూసి ఈ దారుణాన్ని వెంటనే అతను అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్న కర్రలతోటి మొత్తం కారు మీద దాడి చేసి లోపల ఉన్న యువకుల్ని కొట్టి, అదైతే పక్కనే ఉన్న గ్రామస్తులందరూ కూడా పిలిచేసి వాళ్ళ యువకుల్ని పారిపోతున్న ఇద్దరు యువకులను కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఎవరైతే ఈ అమ్మాయి పైన దారుణాన్ని కూడగట్టే ప్రయత్నం చేసిన శ్రీకాంత్, రమేష్ ఇప్పటి ప్రస్తుతానికి పోలీసులు తమ అదుపులో పెట్టి విచారణ జరుపుతున్నారు. వీళ్ళిద్దరు కూడా ఫుల్ గా తాగేస్తున్నారని చెప్తున్నారు. దాదాపు పోలీసులు బీచ్ అండర్ పెట్టి చెక్ చేసినప్పుడు 500 ml పైగా వీళ్ళు అదే సిగ్నల్ చూపడం జరిగింది. అయితే వీళ్ళు పూర్తిగా తాగిన మత్తులో ఉండి ఈ అమ్మాయిని కారులో ఏదైతే కిడ్నాప్ చేసి అత్యాచార యత్నం చేసే ప్రయత్నంలో గొర్రెల కాపరి అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ అమ్మాయి స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని అమ్మాయి చదువుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో వీళ్ళు కారులో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పౌరగట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి హైట్నగర్ పోలీసులో ఈ శ్రీకాంత్, రమేష్ పెట్టి ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే గ్రామస్తులు పెద్ద ఎత్తున హైట్నగర్ పోలీసులను చేరుకోవడం జరిగింది. ఏదైతే అమ్మాయి పైన అత్యాచార యత్నానికి ఓడగట్టిన వీళ్ళు ఇద్దరినిపై కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా అక్కడ ఆ గ్రామస్తులందరూ ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.